నమస్తే త్రీడబ్ల్యూఆర్ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం. హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. వాలంటీర్ ఫ్యామిలీకి అండగా నిలిచిన కొడాలి నాని. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు చేస్తుంది. మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు. పార్లమెంట్ సెంటర్లో ప్రారంభమైన ఎన్డీఏ సమావేశానికి హాజరైన ఎంపీలు, ఎన్డీఏ కూటమిలోని పార్టీ ముఖ్య నేతలు. వేదికపై ఎన్డీఏ ముఖ్య నేతలు. హాజరైన చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్. मंत्री और हमारी पार्टी के पूर्व अध्यक्ष माननीय अमित शाह जी के स्वागत के लिए भी मैं माननीय प्रहलाद जोशी जी से जोरदार इस बार विशेष रूप से चुनाव में दक्षिण भारत कि आंध्र प्रदेश में भी एनडीए की सरकार एक तरफा बनती और अरुणाचल प्रदेश में लगातार तीसरी बार भी हमने अपनी सरकार बनाई। और Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. An Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత రెండో రోజు కూడా నాయకులు, కార్యకర్తల రాకతో చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో జరిగిన దాడులు, అల్లర్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్ గా టీడీపీ దాడులు జరిపిందని, బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తుందన్నారు. టీడీపీ గోండాలు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు. కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడటం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం, వీడియోలు ఎలా ఉన్నాయో. ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే యాక్షన్ తీసుకుంటాను. పోలీసుని గెలిపోవటంలు అనేవి సహజంగా ఉంటాయి, కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా సోదాహరణంగా వివరించాం. ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని, ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం. ఖచ్చితంగా పంపించండి, నేను యాక్షన్ తీసుకుంటాను, కంట్రోల్ చేస్తానని చెప్పని చెప్పారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, గవర్నర్ గారికి ఏది చెప్పామో మీకు కూడా అదే చేస్తున్నాం. ఇవాళ అంటే 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో, హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రజ్వలింపజేస్తున్నారో, అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా ధ్వంస కాండ కోసమా? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారిని కలిసిన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా నిలవాలని ఆదేశించిన వైఎస్ జగన్ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
వాలంటీర్ ఫ్యామిలీకి అండగా నిలిచిన కొడాలి నాని వైఎస్ఆర్సీపీ ఓటమితో కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న వాలంటీర్ అనిల్ విషయం తెలుసుకున్న అతని కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షలు సాయం చేసిన కొడాలి నాని భవిష్యత్తులోనూ అండగా ఉంటారని కుటుంబానికి భరోసా. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అమరావతిలో కలిశారు. మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన లోకేష్ ను ఆరణి శ్రీనివాసులు దుస్సాలువాతో సత్కరించారు. తిరుపతి నుంచి ఘన విజయం సాధించిన ఆరణి శ్రీనివాసులను లోకేష్ అభినందించారు. తిరుపతి అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని నారా లోకేష్ ఆరణి శ్రీనివాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరణి మదన్, ఆరణి జగన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురు దక్షిణామూర్తికి గురువారం విశేషంగా అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా విభూతి అలంకరణతో అలంకరించి ఆపై దీప ధూప నైవేద్యం అఖండ దీపారాధన స్వామివారికి హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు గురు దక్షిణామూర్తిని దర్శించుకున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.